నైస్ ఫోన్. ఎంత? 9,000 సార్. ఓ, ఎవరు కొనిచ్చారు? డాడీ సార్. ఓహో, మీ నాన్నకి శాలరీ ఎంత? నీకెన్నిసార్లు చెప్పాలి నాన్న, నా కాలేజ్ గాని నా కాలేజ్ దగ్గరలో గాని రావద్దని? నిన్నొక్కసారి చూడాలనిపించిందిరా, అందుకని. ఏం చూస్తావు నాన్న, ఇదే ముఖం కదా. నిన్న ఇదే ఉంది, ఇప్పుడు ఇదే ఉంటుంది, సాయంత్రం ఇంటికొచ్చాక కూడా ఇదే ఉంటుంది. నాన్న, ఇంకొకసారి చెప్తున్నా, ఇలా చీప్ గా బిహేవ్ చేయొద్దు. నీ కూతున్నని తెలిస్తే నా ఫ్రెండ్స్ దగ్గర నా పరువు పోతుంది. ఇంకా రాకు, నీకో దండం. ఐ లీవ్ సార్. కమ్, విల్ హ్యావ్ అ కాఫీ. పర్లేదు సార్, ఐ లీవ్. మా అమ్మ కాఫీ బాగా పెడతారు. కమ్. సో ఇంకా చెప్పలేదు నువ్వు. మీ నాన్నకి శాలరీ ఎంత? తెలీదు కదూ. మన కాలేజీలో పనిచేస్తున్నందుకు రోజుకి 800 రూపాయలు ఇస్తాను నేను. అంటే ఈ మొబైల్ కొనడానికి మీ నాన్నకు 10 రోజులు పడుతుంది. అలాగే నీ బట్టలకి, ఇంత కాలేజీలో నీ ఫీజులకి, నీ కోరికలకి రెస్ట్ లేకుండా పనిచేస్తే నువ్వు కంఫర్టబుల్ గా ఉండగలుగుతున్నావు. ఇప్పుడు నీకు ఆయన చేదా? ఆయన నీ పరువుకు అడ్డమా? ఏమని చెప్పమంటారు మా ఫ్రెండ్స్ కి? మా నాన్న లేబర్ అని చెప్పమంటారా? నవ్వుతారు, నాతో మాట్లాడరు, నన్ను ఏడిపిస్తారేమో అని భయం. నేను కాలేజీలో ఫేమస్. ఈ విషయం తెలిస్తే ఇక నా ముఖం కూడా చూడరు. అయినా మీకు నా కష్టాలు అర్థం కావు. ఇలా కావలసినవన్నీ ఉంటే మీ కంఫర్ట్స్ మీకు ఉండుంటాయి. నా ప్లేస్ లో ఉండి ఆలోచించండి. ఏమీ తినలేను, కావలసినవి కొనుక్కోలేను, ఎక్కడికి వెళ్ళలేను. ప్రతి దానికి డబ్బులు డబ్బులు డబ్బులు. గుడిసెలో ఎందుకు పుట్టానా అనిపిస్తుంది. ఇలాంటి ఇంట్లో ఎందుకు పుట్టలేదా అనిపిస్తుంది. కరెక్టే. అమ్మా, టిఫిన్. వస్తున్నా బిడ్డ, ఆగు. సాచి, మా అమ్మ. నమస్తే బిడ్డ, బాగున్నావా? మావాడు ఎప్పుడు అంతే, చిన్నప్పటి నుంచి ఆకలి తట్టుకోలేడు. మా అమ్మా నాన్న ఎవరో నాకు తెలియదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి తినే నా అమ్మ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా పెంచింది. తను అడుక్కుంటూ నన్ను పెంచింది, చదివించింది. నా లైఫ్ అంత ఈజీగా ఏం లేదు, కానీ మా అమ్మ ఫేస్ చేసే కష్టం కంటే ఇది పెద్దదేం కాదు. మా అమ్మపైన ప్రేమ, గౌరవం ఇంకా పెరిగిపోయాయి. ఇంత చేసిన మా అమ్మకి ఏదో ఇవ్వాలనుకున్నాను. నువ్వన్న ఆ కంఫర్ట్స్ మా అమ్మకి ఇవ్వాలనుకున్నాను. చదివాను, జాబ్ తెచ్చుకున్నాను, ఈ ఇల్లు కట్టాను, ఆ కారు కొన్నాను. సాచి, నీ పేరు కూడా నీలాంటిదే. అగ్ని. అది వెలుగివ్వగలదు, కాల్చాగలదు. So, according to Malthus theory, సాచి ఏది? I don't know. I called her. తను కాల్ పిక్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes? Come in.
హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాచి. ఈయన మా నాన్న వీరయ్య. ఇళ్ళకి పెయింటింగ్ వేస్తూ ఉంటారు. నన్ను చదివిస్తుంది, ఈ బట్టలు కొనిచ్చింది, ఈ ఫోన్ కూడా కొనిచ్చింది మా నాన్నే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్. డిస్క్రిమినేషన్ మనలోనే మొదలవుతుంది. మెల్లగా